యా సో అగైన్ మై క్వశ్చన్ ఈజ్, మీ ఇంట్లో మీ నాన్నగారు కూరగాయలు తెచ్చిన వెంటనే మీ అమ్మగారు వాటిని తీసుకెళ్ళి ఫస్ట్ ఎక్కడ పెట్టినారు? యా తబస్సం. Kitchen slab, sir. కిచెన్ స్లాబ్, రైట్? Yes, sir. అంటే నౌ మై క్వశ్చన్ ఈజ్, మీ నాన్నగారు లాంటిది మన కంప్యూటర్లో బయట నుంచి తీసుకొని రావడానికి పనికి వచ్చేది ఒకటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్. వీటిని ఇన్పుట్ డివైస్ అని అంటాము. ఇప్పుడు కీబోర్డ్ నుంచి ఇన్పుట్ ఇస్తే అది కంప్యూటర్లో ఎక్కడికి పోతుంది? మెయిన్ మెమరీ. మెయిన్ మెమరీ. తబస్సం, ఓకే. Yes, sir. సి, నాన్నగారు తెచ్చిన వెంటనే అవి ఇక్కడ అరుగు మీదకి వచ్చినాయి. అరుగు లాంటిది మన కంప్యూటర్లో ఒకటి ఉంది, దాని పేరు మెయిన్ మెమరీ. సో కీబోర్డ్ నుంచి ఇన్పుట్ ఇస్తారు, ఎక్కడికి వెళ్తుంది అంటే డైరెక్ట్గా మెయిన్ మెమరీకి వెళ్తుంది. ఇప్పుడు ఆ మెయిన్ మెమరీలోకి ఏదైతే ఇన్పుట్ వచ్చిందో అది ప్రాసెస్ జరగాలి అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్, మళ్ళీ దానిలోంచి డాటా సిపి రిజిస్టర్స్లోకి పోతుంది, ఇన్స్ట్రక్షన్ ఏఎల్యూకి ఇవ్వబడుతుంది, ప్రాసెస్ జరిగి రిజల్ట్స్ స్టోర్ బ్యాక్ అవుతాయి. దట్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ టు మానిటర్ ఫర్ ది సేక్ ఆఫ్ యూజర్. అంటే ఇక్కడ మీ అమ్మగారు అవుట్పుట్ ఇచ్చారు, మీ నాన్నగారు ఇక్కడ ఇన్పుట్ ఇచ్చారు, లాంటి కాన్సెప్ట్. Yes, sir. నౌ ఒకవేళ యూజర్ ఎవరైతే ఉన్నారో అతను ఈ రిజల్ట్ ఏదైతే వచ్చిందో దాన్ని ఫ్యూచర్లో వాడుకోవాలి అంటే ఏం చేయాలి? ఫ్రిడ్జ్లో ఎత్తి పెట్టుకోవాలి. మన కంప్యూటర్లో ఫ్రిడ్జ్ లాంటిది ఒకటి ఉంది, ఆక్సిలరీ మెమరీ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్ డిస్క్ అని అంటారు, మీ మొబైల్ ఫోన్లో మెమరీ కార్డ్ అని అంటారు, ఇంటర్నల్ మెమరీ అని అంటారు, పెన్ డ్రైవ్ అని అంటారు. ఇవన్నీ కూడా ఆక్సిలరీ మెమరీలో రకరకాల టైప్స్, సిడి, డివిడి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అవన్నీ దేనికి పనికి వస్తాయనంటే స్టోర్ ఫార్ ఫ్యూచర్. సో మీరు అదే పనిగా సేవ్ చెయ్యి అని అంటే అప్పుడు అది హార్డ్ డిస్క్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. అంతవరకు స్టోర్ అవ్వదు. అంతవరకు ఎక్కడ ఉంటుంది అంటే మీ మెయిన్ మెమరీలోనే ఉంటుంది. ఇప్పుడు Yes, ఈ sir. కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైందా? Yes, సార్. sir. అర్థమైంటే నౌ ఐ విల్ రిపీట్ అగైన్ ది ఎంటైర్ కాన్సెప్ట్. సి, your computer has a box called a CPU. ఆ సిపియు లోపల ఒక సర్క్యూట్ బోర్డ్ ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది, దానిని మదర్ బోర్డ్ అని అంటారు. ఈ మదర్ బోర్డ్కి చాలా వస్తువులు కనెక్ట్ అయి ఉంటాయి. వాటిలో ఒకటి మైక్రో ప్రాసెసర్, ఇంకొకటి మెయిన్ మెమరీ, ఇంకొకటి ఆక్సిలరీ మెమరీ. ఈ మైక్రో ప్రాసెసర్లో మనకి రెండు పార్ట్లు ఉంటాయి, ఒకటి సిపియు రిజిస్టర్స్, రెండోది ఏఎల్యు. ఈ మొత్తం సెటప్ ఉంటే దానిని సిపియు అని అంటారు. ఈ సెటప్ లేదు అంటే దాన్ని సిపియు అనరు. ఓకే, క్యాబిన్ డబ్బా, రైట్? అండ్ యూ హ్యావ్ సమ్ అవుట్పుట్ డివైస్ అండ్ Yes, యూ హ్యావ్ సమ్ ఇన్పుట్ డివైసెస్. సో ఇప్పుడు మీరు కీబోర్డ్ నుంచి ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇస్తే అది డైరెక్ట్గా మెయిన్ మెమరీలోకి వెళ్తుంది. అది ప్రాసెస్ జరగాలి అంటే దానిలోంచి డాటా సిపియు రిజిస్టర్స్లోకి పోతుంది, ఇన్స్ట్రక్షన్ ఏఎల్యుకి ఇవ్వబడుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత రిజల్ట్స్ మళ్ళీ మెయిన్ మెమరీలోకి స్టోర్ బ్యాక్ అవుతాయి. మెయిన్ మెమరీలోంచి దట్ విల్ బి ఎక్స్ప్రెస్డ్ ఆన్ టు అవుట్పుట్ డివైస్ లైక్ యువర్ మానిటర్. ఒకవేళ మీరు అలా కాకుండా ఫ్యూచర్లో యూటిలైజ్ చేసుకోవాలి అంటే యూ కెన్ స్టోర్ ఇట్ ఆన్ టు యువర్ ఆక్సిలరీ మెమరీ. ఒకవేళ ఆక్సిలరీ మెమరీలో ఉన్నదాన్ని వాడుకోవాలంటే కూడా అది అగైన్ దట్ విల్ బి గెటింగ్ ఇన్ టు యువర్ మెయిన్ మెమరీ. అంటే మీ ఫ్రిడ్జ్లోని కూరగాయలు తీసుకొచ్చి అరుగు మీద పెట్టందే డైరెక్ట్గా కిచెన్లో స్టవ్ మీద పాత్రలోకి మీ అమ్మగారు వేయరు లాంటి కాన్సెప్ట్. అంటే ఈ కంప్యూటర్ తయారు చేసిన వాడు ఎవడైతే ఉన్నాడో చాలా టెక్నాలజికల్గా తయారు చేశాడు, అది ఎవరికీ అర్థం కాదు, అలా ఏం లేదు. మన ఇంట్లో కిచెన్లో అమ్మ వంట వండింది అంటే దాన్ని బేస్ చేసుకొని మనం పెద్ద పెద్ద టెక్నాలజీని చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఇంత చిన్న విషయం. తబస్సం, ఓకే? yes, sir. తబస్సం,
ఆ, ఒక చిన్న క్వశ్చన్. Yes, sir. నాన్న ఏమని పిలుస్తారు నిన్ను? तबस्सुम है sir. यार पूरा नाम से बुलाते, कोई निकनेम नहीं है? नहीं है sir. नहीं, मैं पापा से पूछ लूंगा। ठीक है. सच में? हाँ भाई। क्या तबस्सुम? Sir, మీ కజిన్ ఏమని పిలుస్తారు? Samina. నిక్ నేమ్ లేదా? No sir. ఏ నువ్వు ఏదైనా నిక్ నేమ్ పెట్టినావా మీ కజిన్ కి? No sir. కమాన్ రే. ఇక్కడ కింద మాస్క్ అని ఒక పేరు కనిపిస్తుంది కదా? ఆ తబస్సుం. Yes sir. ఆ మాస్క్ అనేది నా కూతురు. దాని పూర్తి పేరు అక్షరా కాశ్యప్. దానికి నేను ఒక నిక్ నేమ్ Oh, పెట్టినా, కే అని పిలుస్తాను. yes sir. అట్లా మీ ఇంట్లో ఏం నిక్ నేమ్ పెట్టలేదా? K. కే, జస్ట్ కే, దట్స్ ఇట్. No sir. సరే, ఒక నిక్ నేమ్ పెట్టినారు No sir. అనుకుందాం. మా ఇంట్లో అట్లా ఏం లేదు. ఇప్పుడు ఇప్పుడు అలా ఇప్పుడు కే Okay అంటే sir. ఎవరు? మీ డాటర్ sir. కాదు బా. నా డాక్టర్ అనేది పక్కకు పెట్టు. కే అంటే ఎవరు? నా డాక్టర్ పేరు అక్షర. ఓకే. Yes sir. ఓకే. ఇప్పుడు కే అంటే ఎవరు? మీ డాటర్ నిక్ నేమ్. కమాన్ రే. నా డాక్టర్ పేరు అక్షర. స్టార్ట్ థింకింగ్. ఇప్పుడు కే అంటే ఎవరు? Yes sir. యా, సమీనా. కే అంటే ఎవరు? కమాన్ భాయ్, క్యా సోచ్ రही है? కే అంటే అక్షర. కరెక్టా కాదా తబస్సుం? ఓకే సార్. ఎస్ సార్. సో నౌ మై క్వశ్చన్ ఈస్, వాట్ ఈస్ కే ఫార్ అక్షర? కే అంటే వేరే నిక్ మనిషి, నేమ్. అక్షర అంటే వేరే మనిషినా? నో సార్. ఇద్దరు ఒకటే. అంటే నేను ఇంట్లో పిలిచేటప్పుడు కే అని పిలుస్తాను. బయట ఎవరితో నా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు అక్షర అని పిలుస్తాను. అంటే ఒక మనిషికే రెండు మూడు పేర్లు పెట్టాం. కాన్సెప్ట్ రైటా? ఎస్ సార్. అలాగే ప్రోగ్రామర్స్ అంటే ప్రొఫెషనల్ కావాలనుకున్న వాడు ఏదైతే మెయిన్ మెమరీ అని అన్నాడో దాన్ని జనరల్ పీపుల్ ర్యామ్ అని పిలుస్తారు. ఈ ర్యామ్ అనే పదం విన్నారు కదా? ఓకే సార్. ఎస్ సార్. కంప్యూటర్లో ర్యామ్ ఉంటుంది కాదు, మొబైల్లో కూడా. మొబైల్లో ర్యామ్ ఎంత ఉంది అంటే 128 GB ఉంది, లేకపోతే 256 GB ఉంది. ఏదైతే ర్యామ్ ర్యామ్ అనే పదం మీరు విన్నారో ఆ ర్యామ్ని ప్రొఫెషనల్గా పిలిచేటప్పుడు మెయిన్ ఎస్ సార్. మెమరీ అని పిలుస్తారు. ఈ స్టేట్మెంట్ ఓకే? ఓకే. ఎస్ సార్. ఓకే. అంటే ఇప్పుడు నేను చాలా సార్లు మెయిన్ మెమరీ అనే పదమే వాడతాను. ఎందుకనంటే మనం ప్రొఫెషనల్ అవ్వాలి కాబట్టి ఆ పదాలు అలవాటు చేసుకోవాలి. ఎస్ ఇలాగే సార్. ఇది ఆక్సిలరీ మెమరీ. దీనిలో రకరకాలు ఉన్నాయి. సేమ్ మీకు పెన్ డ్రైవ్, మెమరీ కార్డ్, రైటా? కంప్యూటర్లో హార్డ్ డిస్క్ అని అంటారు. ఇవన్నీ కూడా ఆక్సిలరీ మెమరీ కింద రకరకాల టైప్స్. ఇది గుర్తుపెట్టుకోండి. సో సింపుల్ సింపుల్ థింగ్స్. కంప్యూటర్లో ప్రాసెస్ ఎవరు చేస్తారు? అథమెటిక్ ఏఎల్జీ. ఏఎల్యు, దట్స్ ఇట్. సిపియు రిజిస్టర్స్ ఎందుకు పనికొస్తాయి? ఎస్ సార్. స్టోర్ డ్యూరింగ్ ప్రాసెస్. డ్యూరింగ్ ఎస్, స్టోర్ డాటా డ్యూరింగ్ ప్రాసెస్. హార్డ్ డిస్క్ ఎందుకు పనికొస్తుంది? స్టోర్ ఫర్ ఫ్యూచర్. స్టోర్ ఫర్ ఫ్యూచర్. మెయిన్ మెమరీ దేనికి పనికొస్తుంది? ఇట్ ఈస్ ది వర్క్ స్పేస్. ఓకే, ఇట్ ఈస్ ది వర్క్ స్పేస్. మీ కిచెన్లో ఏం పని చేయాలన్నా అరుగు మీదే జరుగుతుంది లాగా అది వర్క్ స్పేస్.
మీ అమ్మగారు ఏం కట్ చేయాలన్నా అన్ని తీసుకొచ్చి అరుగు మీద పెట్టుకొని అక్కడ కట్ చేస్తారు. అలాగా కంప్యూటర్లో ఇప్పుడు నేను పెయింట్లో బొమ్మలు గీస్తుంటే ఈ బొమ్మ అంతా కూడా ఎక్కడ ఉంది అంటే ర్యామ్లో ఉంది. ఏదైనా ప్రోగ్రామ్ రాస్తే ఆ ప్రోగ్రామ్ ఎక్కడ రన్ అవుతుంది అంటే ర్యామ్లో రన్ అవుతుంది. ఇప్పుడు నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తాను, ఏదో ఒకటి వాట్ ఎవర్ ఐ ఓపెన్, నేను ఏదో ఒకటి ఓపెన్ చేశానంటే ఓపెన్ చేసినది ర్యామ్లోకి లోడ్ అయితే కానీ అది మానిటర్ మీద కనిపించదు. సో ర్యామ్ ఈజ్ ది మెయిన్ మెమరీ. అది లేకపోతే అసలు కంప్యూటర్ పనిచేయదు. ఇప్పుడు ఈ ర్యామ్ గురించి నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొంచెం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఇప్పుడు ఇది క్లియర్గా అర్థమైందా? Yes, sir. కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది అంటే ఇలా పనిచేస్తుంది. అదేం పెద్ద టెక్నికల్ విషయం కాదు. ఇది ఫస్ట్ థింగ్. రెండో విషయం, చిన్నప్పుడు ఏబిసిడీలు నేర్చుకున్నారు కదా. Yes, sir. ఏబిసిడీలు ఎలా నేర్చుకున్నారు? నర్సరీలోనో ఫస్ట్ క్లాస్లో ఎల్కేజీ యూకేజీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏబిసిడి అని నేర్పించారా? Orally. యా భాయ్ సమీనా, ఓరల్ గా చెప్తుంటే అలానే రిపీటెడ్ గా. అంటే ఇలా నేర్పించారా? ఏ బి సి డి అని నేర్పించారా? వేరే ఏదైనా పద్ధతి ఫాలో అయినారా? సింగింగ్ లాగా. ఎలా? యా ఐ కమ్ అప్. ఎందుకంటే మేము చిన్నప్పుడు మాకు ఇలా నేర్పించారు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్. కరెక్టా కదా? ఎస్ సార్. ఎస్ సార్. నా మై క్వశ్చన్ ఈజ్, ఏ ఫర్ యాపిల్ అనే స్టేట్మెంట్ లో యాపిల్ ఎందుకు పనికి వచ్చింది? ఏని మెమరైజ్ గుర్తు పెట్టుకున్నాం. ఏని గుర్తుపెట్టుకోవడానికి యాపిల్ పనికి వచ్చింది. కాన్సెప్ట్ రైట్? ఎస్ సార్. ద సేమ్ వే ఇంతకుముందు మనం ఇంట్లో కిచెన్ ఆర్గనైజేషన్ ఏదైతే అర్థం చేస్తున్నామో అది యాపిల్. ఇది మన ఏ. ఎస్ సార్. అంటే ఇప్పుడు మీరు కిచెన్లో ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసినప్పుడు అంతా హార్డ్ Yes, డిస్క్ sir. ఓపెన్ చేసినాను అని మీరు ఒక 2-3 సార్లు తలుచుకున్నారు అనుకోండి, అది బాగా గుర్తుండిపోతుంది హార్డ్ డిస్క్ ఎందుకు పనికి Yes, వస్తుంది sir. అన్నది. అరుగు మీద తెచ్చి ఏం పెట్టినా నేను మెయిన్ మెమరీలో వర్క్ చేస్తున్నాను, ర్యామ్లో వర్క్ చేస్తున్నాను ఓ 4 సార్లు అనుకుంటా. అసలు మీ ఇంట్లో స్టవ్ మీద పాలగిన్నె పెట్టి పాలు కచ్చడం మొదలుపెట్టిన వెంటనే స్టవ్ వేడి చేస్తుంది, ఇది ఏఎల్యు, పైన ఉన్న పాలగిన్నె సిపియు రిజిస్టర్స్. ఇలా మీరు ఒక 4 రోజులు తలుచుకుంటే చాలు కంప్యూటర్ లోపల ఏమేమి ఉన్నాయో అవన్నీ అర్థమైపోతాయి. లోపల ఏం చేయాలో మీకు తెలుస్తుంది. కాన్సెప్ట్ ఓకే? Yes, sir. ఐ థింక్ కొంచెం కొత్తగా ఉండింటుంది. ఎందుకంటే క్లాస్ అంటే మామూలుగా అందరూ క్లాస్ చెప్తారు, మేము వింటాము తప్ప ఆ, మాట్లాడుకుంటూ డిస్కషన్లు చేస్తూ నేర్చుకుంటాము అనేది నాకు తెలిసి ఇంతవరకు ఎప్పుడు జరగలేదు అనుకుంటా. Yes, sir. అలా నేర్చుకోవడం వల్ల మనం గుర్తుపెట్టుకుంటాము, మళ్ళీ మర్చిపోతాము. మనం ప్రొఫెషనల్గా తయారవ్వాలంటే అర్థం చేసుకోవాలి. కాబట్టి మన క్లాసెస్ అన్నీ డిస్కషన్ లాగా ఉంటాయి. రైట్? Yes, sir. చలో రేపు ఇంకా కొన్ని విషయాలు డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఓకే, మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తారు కదా, బాగా అలవాటైంది కాబట్టి ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. కిచెన్కి ఇప్పుడు నేను గీచిన దానికి ఏమైనా మిస్ Yes, sir. అయినాయా? కిచెన్లో నేను ఏమేమి గీచానో అవన్నీ ఇప్పుడు ఇక్కడ రిప్రజెంట్ అయినాయా, మిస్ అయినాయా ఏదైనా? యా సమీనా, అక్షర, తబస్సుం, ఒకసారి కళ్ళు మూసుకొని బుర్ర గోక్కొని గుర్తుకు తెచ్చుకొని ఏదైనా మిస్ అయిందా చెప్పండి చూస్తాం. స్టవ్, స్టవ్ పైన వెజల్. భయ్ తబస్సుం అన్నీ వచ్చేసినాయా? మానిటర్ సార్. యా యా సమీనా, ఇదేమిది? మానిటర్. మానిటర్. మానిటర్ నువ్వే. అమ్మ ఆకలేస్తోంది అంటే వండినది ఇక్కడ ప్లేట్లో వడ్డిస్తే నువ్వు తినేసావు, వాడేసుకున్నావు దాన్ని. అలా మానిటర్. ఇక్కడి నుంచి దానిలో ఏం మిస్ అయినాయని అడగలేదు, దానిలోంచి దీనిలోకి ఏం మిస్ అయినాయి?
సో గుర్తుపెట్టుకోవడం అంత కష్టం, రైటా? స్టార్ట్ థింకింగ్. ఎస్ సార్. ఆక్సిలరీ మెమరీ లాంటిది ఏముంది కిచెన్లో? ఫ్రిడ్జ్. 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 ర్యామ్ లాంటిది ఏముంది కిచెన్లో? కిచెన్ స్లాబ్. కిచెన్ స్లాబ్, రైటా? ఎస్ సార్. సిపియు రిజిస్టర్స్ లాంటిది ఏముండింది కిచెన్లో? వెజల్. వెజల్. యా. ఏఎల్యు లాంటిది ఏముండింది? స్టవ్. స్టవ్. వెరీ నైస్. సో మీ ప్లేట్ లాంటిది ఏముండింది? మెయిన్ మానిటర్. మెమరీ. మానిటర్. ఇక్కడ మానిటర్ ఏదైతే ఉందో అది మీ కిచెన్లో ప్లేట్ లాంటిది, రైటా? నౌ మై క్వశ్చన్ Yes, sir. ఈస్, కీబోర్డ్ లాంటిది మీ కిచెన్లో ఏం బొమ్మ గీచుకుందాం మనం? నాన్. యా. కీబోర్డ్ ఎందుకు పనికి వస్తుంది? యా, కీబోర్డ్ ఎందుకు పనికి వస్తుంది? మీ హార్డ్ డిస్క్లో మీకు కావలసిన డేటా లేకపోతే కీబోర్డ్ నుంచి మీరు కంప్యూటర్లోకి ఇన్పుట్ ఇస్తారు. కాన్సెప్ట్ రైట్? ఎస్ సార్. ఎస్ సార్. కరెక్టా కదా? ఎస్ సార్. అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఫ్రిడ్జ్లో కూరగాయలు లేకపోతే బయట నుంచి తీసుకొని వస్తారు. అలా బయట నుంచి తీసుకురావడమే కీబోర్డ్, బయట నుంచి కంప్యూటర్లోకి డేటా ఇచ్చుకోవడం, రైట్? ఎస్ సార్. ఇప్పుడు బయట నుంచి తీసుకొచ్చేది Yes, sir. ఎవరు? కీబోర్డ్. ఫాదర్. ఫాదర్. డాడీ. రైట్ తబసం? రైట్. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. ఇప్పుడు కిచెన్ బొమ్మలో నుంచి అన్ని ఇక్కడికి వచ్చేసినాయా? ఎస్. మీ తలకాయ వచ్చేసినాయా? మీరు మీ అమ్మని మర్చిపోయినారు కదా? ఎస్ సార్. ఆ. మీ కిచెన్లో అమ్మ ఏం చేసేది? కంట్రోల్. కంట్రోల్. కంట్రోల్, కోఆర్డినేట్, ఆర్గనైజ్, రైటా? ఆ Yes, పనులన్నీ మీ కంప్యూటర్లో ఒకరు చేస్తారు. దాని పేరు ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంప్యూటర్ ఆన్ చేసిన వెంటనే విండోస్ అని వస్తుంది కదా? ఎస్ సార్. ఆ విండోస్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్. అది మీ కంప్యూటర్లో అన్ని విషయాలని కంట్రోల్, కోఆర్డినేట్, ఆర్గనైజ్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రేపు ఈ విషయాలకి సంబంధించి నేను కొద్దిగా నోట్స్ కూడా టైప్ చేస్తూ నోట్స్ కూడా షేర్ చేస్తాను మీతో. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. చలో, ఈ రోజుకి చాలు. హ్యావ్ ఏ గుడ్ డే. విల్ మీట్ టుమారో అట్ షార్ప్ 6 o'clock. ఓకే సార్. ఓకే సార్.